అలా చూస్తున్నవేంటి కిరణ్? నేన్రా అమ్మని. ఏంటండి వీడిలా చూస్తున్నాడు? నాన్న కిరణ్, కిరణ్ అమ్మని గుర్తుపట్టడం లేదా? ఏమైందిరా నీకు? తనెక్కడా? తన తనెక్కడా? నాన్న కిరణ్, 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 తనెక్కడా? కిరణ్ ఇప్పుడు ఎలా ఉంది? తనెక్కడా? తనెక్కడా? కనిపించట్లేదేంటి? అరే తనెక్కడా అంటే ఎవరు మాట్లాడట్లేదేంటి? నేనే వెతుకుతాను. కిరణ్, ఏవండి? కిరణ్, కిరణ్ కిరణ్ జరగండి. నాన్న, నాన్న, తనెక్కడ? తనెక్కడా? ఎక్కడ? ఏవండి? ఏవండి? ఎక్కడ దాచిపెట్టారు? ఏవండి? ఎక్కడ? ఏవండి? ఇది ఎక్కడ? ఏవండి? ఎక్కడ దాచిపెట్టారు? ఏవండి? ఏవండి? నేను వచ్చాను, మీ ముందే ఉన్నాను. నువ్వు కాదు. తనెక్కడా? తనేది? కిరణ్, ఎక్కడ? ఏమైందిరా నీకు? తనేది? తను ఎవర్రా? తను నాకు కావాలి. కిరణ్, చెప్పరా? ఏవండి? తను నాకు కావాలి. కిరణ్ తను నాకు కనబడట్లేదు. తనంటే ఎవరు? ఎవర్రా? తను కనిపించట్లేదు. తను ఎవరండి? ఎవర్రా తను? మ్యూజిక్! మ్యూజిక్ కావాలి. కిరణ్, నా మ్యూజిక్ ఎక్కడ దాచిపెట్టారు? కిరణ్, మ్యూజిక్ ఎక్కడ దాచిపెట్టారు? నా మ్యూజిక్, నా మ్యూజిక్, నా మ్యూజిక్. మ్యూజిక్ ఏది? కిరణ్ నాన్న కిరణ్, డాక్టర్, వాడు ఎందుకు అలా మాట్లాడుతున్నాడు? వాడి ప్రవర్తన ఎందుకంత మార్పు వచ్చింది? జరిగిన ఇన్సిడెంట్ తనకి పూర్తిగా రిజిస్టర్ కాలేదు, అందుకే ఏది సరిగా చెప్పలేకపోతున్నాడు. టెస్ట్లు చేసి రిపోర్ట్స్ వచ్చాక గానీ ఏ విషయం చెప్పలేము. తనకి రెస్ట్ చాలా అవసరం. పేషెంట్ దగ్గర ఎవరో ఒక్కరు మాత్రమే ఉండండి, మిగిలిన వాళ్ళు బయట వెయిట్ చేయండి. మీరిద్దరూ బయట వెయిట్ చేయండి. కిరణ్ని నేను చూసుకుంటాను. నీకు ప్రత్యేకంగా బొట్టు పెట్టి చెప్పాలా? బయటికి వెళ్ళు. ఇక్కడ ఉన్నది నాకు సంబంధం లేని మనిషి కాదు, నా భర్త. నేను ఇక్కడే ఉంటాను. నాకేది రెండోసారి చెప్పే అలవాట్లేదు. బయటికి వెళ్ళు. కిరణ్మయ్యి, తను పరాయి మనిషి కాదు, కిరణ్కి భార్య. ఈ పరిస్థితుల్లో తన భర్తతో ఉండే హక్కు తనకే ఉంది. తనని బయటికి వెళ్ళమనే అధికారం నీకు లేదు. ఇక ఆపుతారా? అసలు ఇదంతా వచ్చిందే ఆ అమ్మాయి వల్ల. ఎప్పుడైతే ఈ ఇంట్లో కడుగు పెట్టిందో అప్పుడే నిషా హాస్పిటల్ పాలైంది.
ఇప్పుడు చూస్తే కిరణ్ పరిస్థితి ఇలా ఉంది. దీనికంతటికీ కారణం డైరెక్ట్ గా ఆ అమ్మాయి అయితే ఇండైరెక్ట్ గా మీరు. మీరే కనుక వీళ్ళిద్దరికీ ముడిపెట్టి ఉండకపోతే ఈ పాటికి కిరణ్ నిషాతో సంతోషంగా ఉండేవాడు. చూడు కిరణ్మయి, తప్పు నీది ఒప్పు నాది అని లెక్కలు వేసుకునే టైం కాదు. ఒకరి మీద ఒకరు నిందలు వేసుకునే సందర్భం అసలే కాదు. కాస్త ప్రశాంతంగా ఉండు. నాకు ఎప్పుడు ఎలా ఉండాలో బాగా తెలుసు. మీరు నాకు చెప్పనవసరం లేదు. నాకు చెప్పడానికి ప్రయత్నించి నన్ను డిస్టర్బ్ చేయకండి. నువ్వు ఎంతైనా వాదించు, ఉషా కిరణ్ దగ్గరే ఉంటుంది. మనం బయటికి వెళ్దాం పద. అమ్మా ఉషా, కిరణ్కి ఏం కాదమ్మా, నువ్వు ధైర్యంగా ఉండు, ఏం కాదు. ఈశ్వరా పరమేశ్వరా చూడరా ఎటు చూడరా, రెండు కన్నుల మనిషి బ్రతుకును గుండె కన్నుతో చూడరా, ఎదుట పడని వేదనలను నుదుటి కన్నుతో చూడరా. ఈశ్వరా పరమేశ్వరా చూడరా ఇటు చూడరా. కిరణ్ అసలు మన లోకంలోనే లేనట్టుగా ప్రవర్తిస్తుంటే చూడలేకపోతున్నాను అన్నయ్య. అవునరా, అసలు సడన్ గా వాడికి ఎందుకు అలా అయిందో, ఎందుకు అలా ప్రవర్తిస్తున్నాడో అర్థం కావడం లేదు. ఫైర్ యాక్సిడెంట్లో వాడి మ్యూజిక్ రూమ్ అంతా కాలిపోయింది కదా. ఆ రూమ్ని, అందులో ఉన్న ఇన్స్ట్రుమెంట్స్ని వాడెంత ప్రేమగా చూసుకుంటాడో మనకి తెలుసు కదా. అవన్నీ బూడిదైపోయాయనే నిజాన్ని వాడు డైజెస్ట్ చేసుకోలేక ఇలా అయ్యాడు. నువ్వు చెప్పింది నిజమేరా, వాడికి మ్యూజిక్ అంటే ఇష్టమే, ఆ ఇన్స్ట్రుమెంట్స్ అంటే ప్రాణమే. కానీ అవి కాలిపోయినంత మాత్రాన మెంటల్గా ఇంత డిస్టర్బ్ అవుతాడా? మనకిది వినడానికి, అనుకోవడానికి కొంచెం విచిత్రంగానే ఉండొచ్చన్నయ్య. కానీ ఒక్కసారి వాడి ప్లేస్లో ఉండి ఆలోచించు, నీకే అర్థమవుతుంది. ఒక వస్తువుని కానీ, ఒక మనిషిని కానీ అందరూ చూసే పద్ధతి ఒకేలా ఉండదు. ఒక్కొక్కరు ఒక్కో విధంగా చూస్తారు, ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఆలోచిస్తారు. వాడి మ్యూజిక్ రూమ్ని మనం అందరం ఒక రూమ్ లాగే చూస్తాం, కానీ వాడు ఒక గుడిలా భావిస్తాడు. నీ సంగీతం ఎక్కడికి వెళ్ళిపోలేదు కిరణ్. సరస్వతి పుత్రులతో ఎప్పుడూ సావాసం చేస్తూనే ఉంటుంది. నువ్వు సరస్వతి పుత్రుడివి. నిన్ను వదిలి సంగీతం ఎక్కడికి వెళ్ళిపోతుంది? లేదు టీచర్, నేను నిజం చెప్తున్నాను. నన్ను వదిలేసి నా సంగీతం వెళ్ళిపోయింది. తను ఎక్కడుందో కాస్త కనిపెడతారా? తీసుకొచ్చి నాకు అప్పగిస్తారా? మీరు తప్ప నాకెవ్వరూ సహాయం చేసేవాళ్ళు లేరు టీచర్. నీ సంగీతం నీతోనే ఉంది, నీలోనే ఉంది. లేదు, నా సంగీతం నా దగ్గర లేదు.
నీ ఎదుట సకల కళలకు అధిదేవత అయిన సరస్వతీదేవి ఉంది. ఆమెకు మనస్ఫూర్తిగా నమస్కరించి స్వరాలను ఆలాపన చేయి. నీ నోటి నుంచి వచ్చే స్వరాలు నీ సంగీతం నీతోనే ఉందని నిరూపిస్తాయి. రీ రీ టీచర్, నాకేం గుర్తుకు రావడం లేదు, నా వల్ల కావడం లేదు. నేను చెప్పాను కదా, నా సంగీతాన్ని ఎవరో ఎత్తుకెళ్ళిపోయారు. అప్పుడెప్పుడు నా నల్ల పిల్లిని కోతెత్తుకుపోయింది. ఇప్పుడు నా సంగీతాన్ని ఎత్తుకుపోయింది. తర్వాత ఉషాను కూడా ఎత్తుకుపోతుందేమో. ఉషా 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 కిరణ్, ఉషా 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 కిరణ్, కిరణ్, ఉషా 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 ఉషాని ఉషాని ఎక్కడో దాక్కోమని చెప్పాను. కిరణ్, తను ఇక్కడ ఎక్కడో కిరణ్, దాక్కుని ఏంటి ఉంటుంది. వెతుకుతున్నావు? కిరణ్, నేను తీసుకొస్తా. కిరణ్, ఉషా ఉషా ఇక్కడ లేదు, ఇంట్లో ఉంది. పద, ఇంటికి వెళ్దాం. ఆహా, ఏ లేదు, ఉషాని ఇక్కడ దాక్కోమని నేనే చెప్పాను. దాక్కుంది, ఇక్కడే ఉంది, ఇక్కడ ఎక్కడ ఉంటుంది. కిరణ్, కిరణ్, అమ్మని చెప్తున్నాను, నమ్మవా? ఆహా, ఉషా ఇంట్లోనే ఉంది, పద వెళ్దాం. ఆహా, లేదు 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 లేదు, ఇక్కడ ఎక్కడ ఉంది. ఇక్కడే ఇక్కడే, అది లోపల ఉంటుంది, తీసుకొచ్చేస్తాను. కిరణ్, డాక్టర్, ఇప్పుడు మా కిరణ్ కండిషన్ ఏంటి? వాడు ఎందుకలా మాట్లాడుతున్నాడు? ఎందుకలా అదోలా ప్రవర్తిస్తున్నాడు? తన రిపోర్ట్స్ అన్నీ చెక్ చేశాను. తన జీవితంలో ఎప్పుడూ చూడలేనంత డిస్టర్బెన్స్ ఏర్పడిందని తను ఫీల్ అవుతున్నాడు. ఆ డిస్టర్బెన్స్ ని అంత త్వరగా మర్చిపోలేకపోతున్నాడు. అసలు ఆ డిస్టర్బెన్స్ ఎందువల్ల కలిగిందంటారు? ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే దీన్ని సైకలాజికల్ స్టార్మ్ అని అంటారు. కరెక్ట్ గా చెప్పాలంటే తనకి కావాల్సిందేదో తనకి దూరం అవుతుందనే భయం. ఇప్పుడు ఆ సైకలాజికల్ స్టార్మ్ ఏ స్టేజ్ లో ఉంది? తను మెంటలీ డిజార్డర్ అయ్యే అవకాశం ఉందా? అలా అని చెప్పలేం, ఎందుకంటే తను మనుషుల్ని గుర్తిస్తాడు.
ఎప్పట్లాగే వాళ్లతో మాట్లాడతాడు. తన సైకలాజికల్ స్టార్మ్ తీవ్రత కొంచెం ఎక్కువ అవగానే తన లోకం మారుతుంది. తను మాట్లాడే పద్ధతి మారుతుంది. ఇప్పుడు ఈ కండిషన్లో తన ట్రీట్మెంట్ ఎలా ప్లాన్ చేశారు? తనని ఒక సైకియాట్రిస్ట్కి చూపించాల్సిన సమస్య. వీలైనంత తొందరగా కిరణ్ని ఒక మంచి సైకియాట్రిస్ట్కి చూపించండి. సరే డాక్టర్. చెప్పమ్మా, నా ఉషా ఎక్కడా? చెప్పమ్మా. ఎంత వెతికినా కనిపించట్లేదు. నా ఉషాని ఎవరు దాచిపెట్టారు? ఎక్కడ దాచిపెట్టారు? నా ఉషా ఎక్కడా? కిరణ్, అడుగుతున్నా, మాట్లాడరేంటి? నా ఉషా ఎక్కడా? ఎవరైనా తీసుకెళ్లారా? కిరణ్, కిరణ్, నాతో రా. ఉష దగ్గరికి నేను తీసుకెళ్తాను. నాకు ఉషా కావాలి. ఉషా లేకపోతే నేను ఎక్కడికి రాను. నేను ఇక్కడే ఉంటాను. ఉషా. కిరణ్, చెప్పేది విను. కిరణ్, ఉషా ఇది. చెప్పేది విను. ఉషా, ఉష ఇంటి దగ్గర ఉంది. ఇక్కడ ఉంది. నాకు కిరణ్, తెలుసు. ఇక్కడ ఉంది. నాకు తెలుసు. కిరణ్, ఇది ఏమండి? నేను వచ్చేసాను. మీ ఉషాని మీకోసం వచ్చేసాను. ఉషా, ఉషా, నీకేం కాలేదుగా? నీకేం కాలేదుగా? నేనెంత కంగారు పడిపోయానో తెలుసా? నిన్నెవరు ఎత్తుకెళ్ళలేదు కదా? కాలం మారుతుంది, మనం కూడా మారాలి. చుట్టూ కొన్ని గీతలు గీసుకొని గీత దాటి రాను, గతంలోనే ఉండిపోతాను అని నీకు నువ్వే ఎందుకు ఆపుకుంటావు? అందరూ ఒకేలా ఉండరు కదా మేఘనా. కొందరు ఏమి పట్టించుకోరు, కొందరు ఎథిక్స్నే ఫాలో అవుతారు. ఒక్కొక్కరిది ఒక్కో దారి. ఏమో, నాకు మాత్రం అలాంటివి ఏమీ లేవు. నాకు నచ్చినట్టు బ్రతుకుతాను, నచ్చకపోతే వదిలేస్తాను, లేదా పరిస్థితుల్ని నాకు నచ్చినట్టుగా మార్చుకుంటాను. అంతేగాని మీ ఇంట్లో వాళ్ళలాగా నేను మడుకొట్టుకొని కూర్చుంటాను, మనసుకు నచ్చిందే చేస్తాను, బిజినెస్లలోనే బాగుపడతాను, సంగీతంలోనే సాధిస్తాను అంటూ పట్టుకొని నేను వేలాను. ఏ దారి నచ్చితే ఆ దారిలోనే వెళ్తూ ఎంజాయ్ చేయడమే నా క్యారెక్టర్. అంతేగాని మీ ఇంట్లో వాళ్ళలాగా యాక్టింగ్ చేయడం నాకు చేత కాదు. ఇప్పుడు ఎవరు యాక్ట్ చేస్తున్నారు? ఏంటి సంజయ్ ఇది? మరి ఇంత అమాయకుల్లా ఉన్నావు. ఒక మనిషికి నిజంగా బాలేదో బాలేనట్టు నటిస్తున్నాడో కూడా తెలుసుకోలేనంత అమాయకత్వమా? అయితే ఇప్పుడు ఏమంటావు? కిరణ్ నటిస్తున్నాడు అంటావా? ఆఫ్ కోర్స్ సంజయ్, అది ఇంకా నీకు అర్థం కావట్లేదా? స్టాప్ ఇట్ మేఘనా. వాడికి నటించాల్సిన అవసరం లేదు. నలుగురిలో మెప్పు పొందే ప్రయత్నం కూడా చేయడు. మీ తమ్ముడి మీద నీకు నమ్మకం బానే ఉంది, కానీ అత్తయ్య గారు కిరణ్ మీద కోపంతో ఉన్నారని తను తట్టుకోలేకపోతున్నాడు. అందుకే తన నటనా చాతుర్యం చూపిస్తున్నాడు. మేఘనా, నువ్వేం మాట్లాడుతున్నావు అర్థం అవుతుందా? నేను నిజమే మాట్లాడుతున్నాను. నీకే ఆ నిజం కాస్త చేదుగా ఉండి డైజెస్ట్ చేసుకోలేకపోతున్నావు. సరే, నీకు వాగే ఓపిక ఉందేమో గానీ నాకు వాదించే ఓపిక లేదు. ఇక నువ్వు పడుకో. గుడ్ నైట్. ఎక్కడికి వెళ్తున్నావు? ఇప్పటిదాకా నీతో వాదించాను కదా, బ్రెయిన్ హీట్ అయిపోయింది. కాస్త ఫ్రెష్ ఎయిర్ తీసుకొని వస్తాను. ఏంటో ఈ ఇల్లు, ఇక్కడున్న మనుషులు ఒక్కొక్కరు ఒక్కో టైప్. నాకేమో శబ్దాలు వినిపిస్తున్నాయి. నాకు వినిపిస్తున్నాయి. ఏమైందిరా? నీకు వినపడుతున్నాయా? నువ్వేదో కలగన్నట్టున్నావు.
సంజయ్ మీతో ఏవైనా మాట్లాడా? దేని గురించి? ఆఫీసులో జరుగుతున్న విషయాల గురించి. ఆ ఉషా అన్నయ్య రవికి మీరు మన ఆఫీసులో ఉద్యోగం ఇచ్చారట. ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది వాటన్నిటి గురించి కాదు, కిరణ్ గురించి. కిరణ్ గురించి మాట్లాడడానికి ఏముంది? నేను హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ని కలిశాను. డాక్టర్ ఏమన్నారు? కిరణ్కి ఏం పర్వాలేదన్నారు కదా, మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అన్నారు కదా. కిరణ్ పరిస్థితి సీరియస్గా ఉంది. మన చెయ్యి జారిపోయేలా ఉంది. ఏం మాట్లాడుతున్నారండి మీరు? తన రిపోర్ట్స్ అన్నీ చెక్ చేశాను. తన జీవితంలో ఎప్పుడూ చూడలేనంత డిస్టర్బెన్స్ ఏర్పడిందని తను ఫీల్ అవుతున్నాడు. ఆ డిస్టర్బెన్స్ ని అంత త్వరగా మర్చిపోలేకపోతున్నాడు. తనని ఒక సైకియాట్రిస్ట్ కి చూపించాల్సిన సమస్య. వీలైనంత తొందరగా కిరణ్ ఒక మంచి సైకియాట్రిస్ట్కి చూపించాలని చెప్పారు. అంటే మీరు ఆ డాక్టర్ ఏమని సర్టిఫై చేస్తున్నారు? నా కొడుక్కి మతి స్థిమితం తప్పిందంటున్నారా? లేదు, వాడికేం ప్రాబ్లం లేదు. వాణ్ణి ఏ సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళని అవసరం లేదు. కిరణ్కి మతి స్థిమితం తప్పిందని నేను అనటం లేదు, కానీ తనలో ఏదో మానసిక సంఘర్షణ జరుగుతోంది. ఆ సంఘర్షణలో పడి వాడు నలిగిపోతున్నాడు. ఇలాంటి సందర్భమే వాడికి చిన్నప్పుడు కూడా ఒకటి ఎదురయ్యింది. మర్చిపోయావా? వాడు ఎంతో ఇష్టపడి ఒక నల్లపిల్లి బొమ్మ కొనుక్కుంటే దాన్ని కోతెత్తుకుపోయింది, ముక్కలు ముక్కలుగా చీల్చిపడేసింది. వాడికిష్టమైన ఆ బొమ్మ కోల్పోయినందుకు వాడు మానసికంగా ఎంత కుంగిపోయాడో నువ్వు మర్చిపోయావా? వాడిని మామూలు స్థితికి తీసుకురావడానికి ఎన్ని స్థలాలు మార్చాం, ఎన్ని ఊళ్ళు తిప్పాం. ఇప్పుడు కూడా డాక్టర్ అదే చెప్తున్నారు. తను ఉండే చోటు మారితే తన మానసిక స్థితి కూడా మారే అవకాశం ఉంది అని. అదే అవసరమైతే కిరణ్ని వెంట పెట్టుకుని నేను ఊరు ఊరు తిరుగుతాను. మీరేమీ కంగారు పడాల్సిన అవసరం లేదు. నువ్వు నేను కిరణ్తో వెళ్ళటం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు కిరణ్. అయితే ఇంకెవరెళ్ళాలి? కిరణ్ మనసుకి బాగా దగ్గరైన వాళ్లే తనతో ఉండాలి. నాకన్నా వాడి మనసుకి దగ్గరైన వాళ్ళు ఇంకెవరుంటారు? అది మనం అనుకుంటే సరిపోదు కిరణ్మయి. పెళ్ళైనప్పటి నుంచి చూస్తున్నావుగా వాడు ఉషాకి ఎంత క్లోజ్గా ఉన్నాడు. ఇలాంటి సందర్భంలో కూడా ఉషా మాట వింటున్నాడు. ఉషా కోసమే పరితపిస్తున్నాడు. కిరణ్తో పాటు ఉషా వెళ్ళటమే కరెక్ట్. ఇక చాలా ఆపండి. అసలు కిరణ్కి ఏమీ కాలేదు. వాడి మానసిక పరిస్థితికి ఎలాంటి ప్రాబ్లము లేదు. వాడు బాగానే ఉన్నాడు. అనవసరంగా వాడిని పిచ్చోణ్ణి చేయకండి. వాడు ఎక్కడికి వెళ్ళడు, ఇక్కడే ఉంటాడు. అనవసరంగా సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్తాను, ఊరూరు తిప్పి వాడి మానసిక పరిస్థితిని బాగు చేస్తాను అని చెప్పి వాడి పరువు, మన కుటుంబం పరువు తీసుకెళ్లి బజార్లో పెట్టకండి. యావండి 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 ఏమండి, ఉదయం లేచాక కిరణ్ని పలకరించారా? కిరణ్ ఇంకా లేచినట్లేడు.
వాడు నిద్రపోతున్నప్పుడు డిస్టర్బ్ చేయడం ఎందుకని వెళ్ళలేదు. ఏమండి మావయ్య 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 అమ్మా ఉషా, ఏమైందమ్మా? ఎందుకంత కంగారు పడుతున్నావు? మావయ్య ఏమైందమ్మా? మావయ్య ఆయన మావయ్య అమ్మా, ఆయన అడిగేది నిన్నేనమ్మా. ఏమైందమ్మా? ఏమైంది చెప్పమ్మా. మావయ్య ఏయ్, ఆ వెధవేడుపులు ఆపి చెప్పేదేదో సరిగ్గా చెప్పు. అమ్మా ఉషా, ఏమైందమ్మా? ఎందుకు కంగారు పడుతున్నావు? కిరణ్కి ఏం కాలేదు కదా? మావయ్య మావయ్య ఆయన రూమ్ లో లేరు. ఏంటి, రూమ్ లో లేడా? ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఏమో అత్తయ్య, ఎక్కడికి వెళ్ళారో కనిపించడం లేదు. రూమ్ అంతా వెతికాను, ఎక్కడ కనిపించలేదు. రూమ్ లో లేకపోవడం ఏంటి ఉషా? సరిగ్గా చూసావా? కాఫీ తీసుకురావడానికి వెళ్ళినప్పుడు నేను రూమ్ కి బయట లాక్ చేసే వెళ్ళాను. బయటకు వచ్చే అవకాశమే లేదు. ఇక్కడ ఎవరికి ఎక్కువ ప్రేమ ఉంటుంది అనేది ముఖ్యం కాదు. ఉషా చిన్నపిల్ల, ఇంకా లోకం గురించి పూర్తిగా తెలియని అమ్మాయి. నీ అంత ధైర్యంగా తను ఉండగలుగుతుందా? కాస్త అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. అన్నయ్య అన్నయ్య నాన్న, ఇల్లంతా వెతికాను, చుట్టుపక్కల చూశాను, కిరణ్ అక్కడ కనిపించలేదు. మామ్ డాడ్ ఒకసారి రండి. ఏమైందమ్మా? నాన్న అంటే రూమ్ లాక్ తీసుందని ఇలా ఇంట్లో నుంచి పారిపోయాడా? అన్నయ్య, కిరణ్, నువ్వేంట్రా ఇలా వచ్చావు? సీక్రెట్. అసలు నీకు బుద్ధుందా? వాడి పరిస్థితి బాలేదని తెలుసు, వాడు అడుగు బయటకు పెడితే ప్రమాదం అని తెలుసు. అన్నీ తెలిసి ఇంత నిర్లక్ష్యంగా ఎలా ఉన్నావు? నేను జాగ్రత్తగానే చూసుకున్నాను అత్తయ్య గారు. ఆయన ఎక్కడికి వెళ్లకుండా కంటికి రెప్పలా చూసుకుంటూనే ఉన్నాను. కానీ ఇంతలోనే ఇలా అవుతుందని అస్సలు ఊహించలేదు. అసలు నీ నిర్లక్ష్యం వల్లే వాడు బయటకు వెళ్ళిపోయాడు. నువ్వే సరిగ్గా చూసుకుని ఉండుంటే ఇప్పుడు మనకి ఇలా భయపడే పరిస్థితి వచ్చేది కాదు. నా కొడుకు ఏమన్నా అవ్వాలి, అప్పుడు నిన్ను. కిరణ్మయి, అమ్మా ఉషా, నువ్వు కంగారు పడకమ్మా. వాడికేం కాదమ్మా. నువ్వు లోపలికి వెళ్ళమ్మా. బాధ్యత మర్చిపోవడం ఎందుకు? ఇప్పుడు బాధపడడం ఎందుకు? అమ్మా, ఆయనకేం కాకుండా నువ్వే కాపాడాలి. నీ మీద మాకున్న నమ్మకాన్ని పోనివ్వకు. రే, ఇక్కడికి ఎందుకు వచ్చావురా? కంప్లైంట్ ఇవ్వాలి, చాలా అర్జెంట్. కంప్లైంటా? దేని గురించి? నువ్వు సరిగ్గా రాసుకుంటావో లేదో నేనే రాస్తా. పెన్ను పేపర్ ఇవ్వు. పర్లేదు,
ప్రాబ్లం ఏంటో నాకు చెప్పు, నేను హ్యాండిల్ చేస్తాను. పక్కా పక్కా. మన ఇల్లుంది కదా, అందులోకి ఒక నల్ల పిల్లి దూరింది. అది నా మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ అన్ని తగలబెట్టేసింది. నువ్వు ఆ నల్ల పిల్లిని అరెస్ట్ చేసి జైల్లో వేయాలి. ఏంటి కిరణ్ ఇది? నల్ల పిల్లి మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఎందుకు తగలబెడుతుంది? ఇంట్లో జరిగింది ఒక షార్ట్ సర్క్యూట్, అందులోని ఇన్స్ట్రుమెంట్స్ అన్ని కాలిపోయాయి. నీకు తెలుసా, నాకు తెలుసా, నేను చెప్పేదే నిజం. అంతా నల్ల పిల్లే చేసింది. వెంటనే అది ఎక్కడుందో అరెస్ట్ చెయ్యి. గో అరెస్ట్ చెయ్యి. అయ్యో, నువ్వు ఒక పోలీస్ ఆఫీసర్వి, నేను చెప్పింది రాసుకోవాలి. అది కాదు ఇది కాదు అని చెప్పకూడదు. ఏం ఆలోచిస్తున్నావు? సరే, నువ్వు కంప్లైంట్ తీసుకోనని చెప్పు, నేను వేరే పోలీస్ స్టేషన్. కిరణ్ కిరణ్ ప్లీజ్ రా, కూర్చో కూర్చో. ఒక నిమిషం. తరుణ్, ఎక్కడున్నావురా? ఏమైంది? ఎందుకు టెన్షన్ పడుతున్నారు? కిరణ్ కనిపించడం లేదురా. హఠాత్తుగా బయటికి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడో కూడా మాకు అర్థం కావడం లేదు. మీరేం కంగారు పడకండి, ఇక్కడే ఉన్నాడు. ఏంటి? కిరణ్ పోలీస్ స్టేషన్కి వచ్చాడా? అవును. వాడు అక్కడికి ఎందుకు వచ్చాడరా? ఇంటికి వచ్చాక అన్నీ చెప్తాను. ఎవరిని కంగారు పడొద్దని చెప్పండి. అమ్మ ఉషా, కంగారు పడకమ్మా. వాడు పోలీస్ స్టేషన్లో తరుణ్తో పాటే ఉన్నాడంట. ఎవరు? నల్ల పిల్ల? కాదు, నాన్న. ఇంట్లో చెప్పకుండా వచ్చావా? మరేం చేయను? అమ్మేమో ఎప్పుడు జాగ్రత్త జాగ్రత్త అంటుంది, నాన్నేమో ఎప్పుడు లోపలికి వెళ్ళు అంటాడు. ఉషా ఏమో కనిపిస్తే చాలు టాబ్లెట్స్ 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 అంటుంది. ఇంట్లో అందరు ఇలా పిచ్చి పిచ్చిగా చేస్తున్నారు, అందుకే చెప్పకుండా ఇక్కడికి వచ్చాను. సరే పద, ఇంటికి వెళ్దాం. ఇంటికి ఎందుకు? నల్ల పిల్లిని వెతకాలి కదా. అక్కడి నుండే ఆ నల్ల పిల్లిని వెతకడం మొదలు పెడదాం, ఓకేనా? ఓ, ఇంట్లో ఇంతమంది ఉన్నారు, ఒక్కడిని ఆపలేకపోయారు. కిరణ్ పరిస్థితి బాలేదని తెలిసి కూడా కళ్ళు మూసుకొని కూర్చున్నారు. ఇంట్లో అందరూ పరిస్థితి అర్థం చేసుకుంటున్నారు లేక అర్థం చేసుకుంటున్నట్టు నటిస్తున్నారు, నాకు అర్థం కావడం లేదు. కిరణ్మయ్య, కిరణ్ పరిస్థితి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు. అందరూ కిరణ్ని కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. ఇప్పుడు పొరపాటు నీది నాది అనుకోవటంలో ప్రయోజనం లేదు. మీరు తీసుకున్నంత తేలిగ్గా నేను తీసుకోలేనండి. ఎందుకంటే ఒక్కో పొరపాటు జీవితాన్ని మార్చేయొచ్చు. చిన్నదే అనుకున్న తప్పు భవిష్యత్తునే గందరగోళంగా మార్చేయొచ్చు. పొరపాటు జరిగిన తర్వాత దాన్ని సరిదిద్దుకోవడం కన్నా అసలు పొరపాటే జరగకుండా చూసుకోవాలనేది నా సిద్ధాంతం. అమ్మా, ఇప్పుడంతా అయిపోయింది కదా, ఏం చేయగలం చెప్పు? కానీ ఇప్పుడు కిరణ్కేమీ కాలేదు కదా, వాణ్ణి తరుణ్ తీసుకొస్తున్నాడు కదా. కిరణ్ నేరుగా పోలీస్ స్టేషన్ కి వెళ్ళాడు కాబట్టి సరిపోయింది. తరుణ్ కంటపడ్డాడు కాబట్టి సరిపోయింది. లేదంటే వాడి పరిస్థితి ఏంటి? అయినా అసలు కిరణ్ పోలీస్ స్టేషన్ కి ఎందుకు వెళ్ళినట్టు? వాడికి అక్కడేం పని? వాళ్ళు వచ్చిన తర్వాత తెలుస్తుందిలే, నువ్వు అనవసరంగా కంగారు పడకు. నా కన్న కొడుకు కాబట్టే, కన్న పేగు బంధం విలువ నాకు తెలుసు కాబట్టే వాడు కాసేపు కనిపించకపోతే విలువిల్లాడిపోతున్నాను. ఎక్కడికి వెళ్ళిపోయాడో అని అల్లాడిపోతున్నాను. కానీ మీ కోడలు అని పేరు పెట్టుకుని ఇంట్లోకి వచ్చిన అమ్మాయి ఏం చేసింది? భర్త చేత 3 ముళ్ళు వేయించుకుంటే సరిపోతుందా? తనతో 7 అడుగులు నడిస్తే సరిపోతుందా? ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న భర్తని క్షేమంగా చూసుకునే బాధ్యత తనకి లేదా? అనుక్షణం కంటి మీద రెప్ప పడకుండా కాచుకోవాలని తనకింకా అర్థం కాలేదా? ఆవిడ గారికి చేత కాకపోతే చెప్పండి, నా కొడుకుని నేను చూసుకుంటాను. చూడు కిరణ్మయ్య, సమస్య ఎవరిలో ఉంటే వారిని పరిష్కరించాలి,
అంతేగాని దెబ్బ తగలని చోట మందు రాస్తే దెబ్బ తగ్గిపోతుందా? తప్పు చేయని వాళ్ళ మీద నిందలు వేస్తే ప్రయోజనం ఉంటుందా? ఏమండి ఏమండి ఏమైంది ఏమండి? నువ్వు నాకు దూరంగా ఉండదు. ఏమండి? నా దగ్గరే ఉండాలి, నా దగ్గర ఉండాలి. ఏమండి? నా చెయ్యి పట్టుకునే ఉండాలి నువ్వు. లేదండి, నేను ఎక్కడికి వెళ్ళను, మీతోనే ఉంటాను. మీరేం భయపడద్దు, నేను పక్కనే ఉన్నాను కదా. ఆగు. ఏమండి, ఎందుకు భయపడుతున్నారు? నీకు తెలీదు షా, చిన్నప్పుడు నల్ల పిల్లి బొమ్మ దూరం అయింది, తర్వాత మ్యూజిక్ దూరం అయిపోయింది. ఇప్పుడు నువ్వు కూడా దూరం అయిపోతావేమోనని నాకు భయం మొదలవుతోంది. నేను మీతోనే ఉన్నాను కదా, ఎందుకు దూరం అయిపోతాను? ఎందుకు మీరలా ఆలోచిస్తున్నారు? అయ్యో ఉషా, నీకు అర్థం కావట్లేదు. నేను చెప్పేది విను. పద, పద, పద. ఏమండి? దా, దా, ఏమండి? దా, వచ్చేస్తా, ఏమండి? వచ్చేస్తా. ఏమైంది? ఎవరో వస్తారు, నిన్ను ఎత్తుకుపోతారు. నీకు నాకు మధ్య దూరం పెంచుతారనిపిస్తుంది. ఎవరినో వచ్చి తీసుకెళ్తే నువ్వు వెళ్ళవు కదా, రానని చెప్పేస్తావు కదా. అడిగేది నిన్నే చెప్పు. నేను మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళనండి, మీతోనే ఉంటాను, మీ చేయి పట్టుకునే ఉంటాను. ఎవరు వస్తారు, ఎవరు వస్తారు? పద, 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 పద. అయ్యో, ఎవరు లేరండి. పద, పద, పద. దాక్కో, దాక్కో, దాక్కో. షూ, షూ, షూ. నేను ఎందుకు చెప్తున్నాను విను. నిన్ను తీసుకెళ్ళిపోతారు, నువ్వు ఇక్కడే ఉండు. అయ్యో, షూ, నువ్వు ఇక్కడే ఉండు. ఏమండి? ఏయ్, ఏయ్, కొట్టేస్తాను, వెళ్ళిపో. అక్కడ ఏయ్, ఎవరు లేరండి. కొట్టేస్తాను, వెళ్ళ. ఏయ్, నువ్వెందుకు వచ్చావు? నిన్ను పట్టుకెళ్ళిపోతాను. అక్కడ నిన్ను ఎవరు దాక్కోమని చెప్పాను కదా. లేరండి. నా మాట విను, నా మాట విను, అక్కడ ఎవరు లేరండి. నా మాట విను. అక్కడ ఎవరు లేరు. ఉన్నారు, నాకు తెలుసు, లేరు. నాకు కనిపించారు. ఉన్నారని చెప్తున్నాను కదా. ఉన్నా, ఉన్నా. ఉషా, నన్ను వదిలే, ఎక్కడికి వెళ్ళకు. నేను మీతోనే ఉంటాను, నిజంగా మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళను. నన్ను నమ్మండి. ఎవరి మాట వినవు కదా, వినను. నన్ను వదిలేసి వెళ్ళవు కదా. నేను మీతోనే ఉంటాను, మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళను. నన్ను నమ్మండి. ఉషా, ఏంటమ్మా వాడి పరిస్థితి? ఆయన ఎందుకో భయపడుతున్నారు మావయ్య. ఆయన నుంచి నన్నెవరో దూరం చేస్తున్నారని కంగారు పడుతున్నారు. అలా ఎవ్వరూ చేయరని చెప్తున్నా అర్థం చేసుకునే స్థితిలో లేరు. ఆయన్ని చూస్తుంటే ముందు ముందు ఏమైపోతారోనని భయం వేస్తుంది మావయ్య. ఆయన్ని నేను అలా చూడలేకపోతున్నాను మావయ్య. ఆయన ఎలా చెప్తే మారుతారో అర్థం కావడం లేదు, ఏం చెప్తే మామూలు మనిషి అవుతారో తెలియడం లేదు. దయచేసి ఏదో ఒకటి చెయ్యండి మావయ్య. అమ్మ ఉషా, నువ్వేం కంగారు పడకమ్మా, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను.
నువ్వు వాడుతూ ఉండు. హలో, సైకియాట్రిస్ట్ సుజాత గారి అపాయింట్మెంట్ కావాలి. ఎన్ని ప్రయత్నాలు చేసినా కిరణ్ మామూలు మనిషి కాలేకపోతున్నాడు. అసలు కిరణ్కి ఎందుకు ఇలా జరిగింది? ఏం చేస్తే బాగుపడతాడు? ఏంటత్తయ్యా ఏదో సీరియస్ గా ఆలోచిస్తున్నారు? ఏం లేదు మేఘనా. లంకంత కొంపుంది, వానర సైన్యవంత మనుషులున్నారు, కానీ ఇంట్లోనే మిరియపు గింజంత మనశ్శాంతి కూడా లేకుండా పోయింది. కుటుంబం అన్నాక కాస్త కలతలు, మనుషులు అన్నాక కొన్ని కష్టాలు తప్పవు. అనుభవం ఉన్నవాళ్ళు కాబట్టి అంత బాగా అర్థం చేసుకున్నారు. కానీ జరిగే అనర్థాలన్నీ చూస్తూ ఎంతకాలం సర్దుకుపోగలరు? ఎప్పుడు ప్రశాంతంగా ఉండే మావయ్య గారు కూడా సహనం కోల్పోయి అందరి మీద నోరు పారేసుకుంటున్నారు. అది కోపం కాదు, కిరణ్ మీదున్న ప్రేమ. కిరణ్కి ఎందుకలా అయిపోయింది అన్న ఆందోళన. ఏమన్నా అనండి అత్తయ్య, ఇంతకు ముందు ఈ ఇంట్లో మనం ఇలాంటివి చూసామా? ఆ ఉష ఈ ఇంట్లో అడుగు పెట్టి నెల రోజులు కూడా కాలేదు, కిరణ్కి పిచ్చి పట్టింది. మేఘనా, కిరణ్కి పిచ్చి పట్టలేదు. అది ఒక రకమైన మానసిక ఒత్తిడి. నిదానంగా కోలుకుంటాడు. మళ్ళీ ఇంకోసారి ఎప్పుడు కిరణ్కి పిచ్చి పట్టింది అనొద్దు. సారీ అత్తయ్య, నేను కావాలని అనలేదు. మన కిరణ్కి అలా అయ్యిందన్న బాధలో అన్నాను. బయటకు వెళ్ళేటప్పుడు ఎక్కడికి అని అడగకూడదు, లోపలికి వచ్చేటప్పుడు ఎందుకు అని అడగకూడదు అన్నట్టు నియమాలు నిబంధనలు బోల్డ్ అని ఆచరిస్తాం. ఆఖరికి కిరణ్ పెళ్లి మాత్రం ఓ మంచి ముహూర్తం చూసి మనం చేయలేకపోయాం. మావయ్య గారు వాళ్ళిద్దరి పెళ్లి ఏ దుర్ముహూర్తాన్ని చేశారో దాని ఫలితమే ఇన్ని అనర్థాలేమో ఎవరికి తెలుసత్తయ్యా? ఒకవేళ పెళ్లి చేసిన ముహూర్త బలం గట్టిగా ఉన్నా పెళ్లి చేసుకుని ఇంట్లో అడుగు పెట్టిన వాళ్ళ పాదబలం బాలేకపోతే ఇంటికి అరిష్టం అత్తయ్యా. ఆ ఉషా ఏ ముహూర్తాన్ని అడుగు పెట్టిందో అప్పటి నుంచి ఈ ఇంట్లో అన్ని అరిష్టాలే, అన్ని కష్టాలే. ఈ మధ్య మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు ఇలాగే ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. మంచి చెడులో వద్దన్నాడు, ముహూర్తాలు చూసుకోలేదు. ప్రేమించుకున్నాము, మనసులు కలిస్తే చాలు, మనిషి బాగుంటే చాలు అని ఏవేవో నోటికొచ్చిన సిద్ధాంతాలన్నీ చెప్పాడు. కానీ పెళ్ళైన 4వ రోజే యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్ పాలయ్యి కోమాలోకి పోయాడత్తయ్యా. ఎవరి పాదబలం ఎవరికి ఎలా సోకుతుందనేది మనం చెప్పలేం కదత్తయ్యా. వాళ్ళకి వీళ్ళకి అలా అయ్యిందని మన కిరణ్కి అలా అవ్వాలని ఏం లేదు. మన ప్రియమైన శత్రువు ఆ కిరణ్మయి కొడుక్కి పిచ్చి ప్రైమరీ స్టేజ్ దాటి సెకండరీ స్టేజ్ కి వెళ్ళిందంట. అవునా? మళ్ళీ ఏం జరిగిందంట? మా ఇల్లు తప్పిపోయింది, వెతికి పెట్టండి అన్నాడంట. అవునా? వాట్ మామ్, ఇల్లు తప్పిపోయిందా? ఇల్లు తప్పిపోయిందని పోలీస్ స్టేషన్ లో కేసు ఫైల్ చేశారా? ఓ మై గాడ్, ఐ కాంట్ బిలీవ్ ఇట్. మన శత్రువింట్లో శోకం తాండవిస్తోంది, దుఃఖం దాడి చేస్తోంది, మనశ్శాంతి మట్టిలో కలిసిపోయింది. యూర్ రైట్ డాడ్. వాళ్ళ జీవితాల్లో కాలం కల్లోలం సృష్టిస్తూ ఉంటే అది చూడ్డానికి ఎంత అందంగా ఉంటుందో. మాటిచ్చి తప్పినందుకు, పెళ్లి కోసం పిలిచి అవమానించినందుకు పైవాడు చూస్తూ ఊరుకుంటాడా?
మొత్తం కుటుంబానికి సరైన శిక్ష వేశాడు. ఇంకా నయం, ఆ కిరణ్ గడికి వచ్చిన పిచ్చి మన అమ్మాయితో పెళ్ళయ్యాక రాలేదు. అప్పుడు ఆ ఉషా ప్లేస్ లో మన నిషా కుయ్యో మొర్రోని ఏడుస్తూ కూర్చునేది. ఏం మాట్లాడుతున్నారు డాడ్? ఆ ఉష అన్లక్కీ గర్ల్, నేను లక్కీ క్వీన్ ని. నన్ను పెళ్లి చేసుకుని ఉంటే ఆ కిరణ్ కింగ్ లాగా హ్యాపీగా ఉండేవాడు. అదే సరే, వాళ్ళ ఏడుపులు చూడాలని కన్నీళ్లు చూడాలని చాలా కుతూహలంగా వెళ్ళాలనుకున్నారు కదా, ఇప్పుడు వెళ్లే ప్లాన్ మానుకున్నారా? ఎలా మానుకుంటామండి? మనల్ని ఏడిపించిన వాళ్ళ ఏడుపు మనం కూడా కళ్ళారా చూడాలి కదా. మరి ఇంకెందుకు ఆలస్యం? పరామర్శ అన్న పేరుతో సరదాగా వెళ్ళినట్టు వెళ్ళండి. స్నేహం చాటునున్న శత్రుత్వానికి కాస్త ఊరట కలిగేలా చేయండి. డన్ డాడ్. పెళ్ళయ్యాక ఏ జంటకైనా ఒక సంతోషకరమైన జీవితం మొదలవుతుంది. కానీ కిరణ్కి ఉషాకి సమస్యలతో కూడిన జీవితం మొదలైంది. అవును హారిక, వాళ్ళ పెళ్లితోనే ప్రాబ్లం మొదలైంది. ఆ ప్రాబ్లం ఏదో విధంగా తీరుతుందిలే, ఎప్పుడో ఒకప్పుడు పరిస్థితులన్నీ చక్కబడతాయిలే అనుకున్నాను. కానీ ఇప్పుడు పరిస్థితి ఇంకా దిగజారిపోయింది. అత్తయ్య గారి ఆలోచనల వల్ల, నిర్ణయాల వల్ల కిరణ్ పరిస్థితి రోజు రోజుకి ప్రశ్నార్థకంగా అయిపోతుంది కదా. అవును, అమ్మ మా మాట వినడం లేదు. నేను చెప్పింది ఒప్పుకోవడం లేదు. తనకి ఎలా చెప్పి ఒప్పించాలో మాకు అర్థం కావడం లేదు. మీ అమ్మగారికి గౌరవం ఇవ్వడంలో తప్పు లేదు, కానీ మూర్ఖంగా మాట్లాడినప్పుడు కూడా భయపడుతూ కూర్చోవడంలో అర్థం లేదు. అమ్మ గురించి నీకు తెలిసిందే కదా, తనకి నచ్చితే ఏం చేయడానికైనా వెనకడుగు వేయదు, నచ్చకపోతే ఒక్క అడుగు కూడా ముందుకు వేయదు. అందుకే అందరం అమ్మని ఒప్పించే ప్రయత్నంలో ఉన్నాం. ప్రయత్నిస్తూ ఎంతకాలం? మీ ప్రయత్నానికి టైం పడుతుందేమో, కానీ కిరణ్ పరిస్థితి ఉన్న చోటే ఉండదుగా. ఇంకా దారుణంగా తయారవ్వచ్చు, ఇంకా ప్రమాదకరంగా మారొచ్చు. మన ఆధీనంలో ఉన్నంత కాలమే మన సమస్యని మనం పరిష్కరించుకోగలం. ఒక్కసారి మన చేతిలోంచి చేజారిపోయిందా, అది పరిష్కరించుకునే అవకాశం కూడా మనకి రాదు. ముందు డాక్టర్ గారు చెప్పినట్టు కిరణ్ని, ఉషాని ఒక మంచి ప్లేస్కి పంపించండి. పంపించాలనే మాకు కూడా ఉంది. మేమందరం ఒక మాట అంటే అమ్మ మరో మాట అంటుంది. మేఘన వదిన అమ్మ మాటకి తానా అంటే తందానా అంటుంది. దాంతో అమ్మ ఇంకా మొండిగా తయారవుతుంది. అమ్మ నిర్ణయాలే కరెక్ట్ అనుకుంటుంది. అమ్మ నిర్ణయాన్ని మేము ఎదిరించకూడదు అనుకుంటుంది. ఇవన్నీ చూస్తూ ఉంటే తమ్ముడి పరిస్థితి ఇంకెంత సీరియస్గా మారుతుందో అని భయంగా ఉంది. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా త్వరగా తీసుకోవాలి, ఎందుకంటే ఇది కిరణ్ జీవితానికి సంబంధించిన నిర్ణయం. మీరు తీసుకునే నిర్ణయం ఎంత ఆలస్యమైతే కిరణ్ భవిష్యత్తు అంత అంధకారం అయిపోయే అవకాశం ఉంటుంది. కిరణ్ ఒకసారి చూడాలనిపిస్తోంది. కిరణ్ని చూడ్డానికి నువ్వు వస్తే ఉన్న సమస్యలతో పాటు ఇంకో సమస్య యాడ్ అయినట్టు అవుతుంది. నీ అభిమానం నాకు అర్థమవుతుంది, కానీ అవకాశం కూడా లేనందుకు బాధ అనిపిస్తుంది. ముందు ఆ అమ్మని ఎలా ఒప్పించాలో, కిరణ్కి ఎలా ట్రీట్మెంట్ ఇప్పించాలో ఆలోచించాలి. అప్పటి వరకు నువ్వు కాస్త ఓపిక పట్టు. సంజయ్, మొన్న పార్టీలో తీసిన ఫోటోస్ వచ్చాయి చూడు, ఎలా ఉంది? బాగుంది కదా? ఏమైంది అలా ఉన్నావు? ఏం లేదు, తలనొప్పిగా ఉంది. చెరువులో కప్పలన్నీ అరుస్తూ ఉంటే చేను మధ్యలో పడుకున్న వాడికి కునుకు పడుతుందా అన్నట్టు చుట్టూ తీర్చలేనన్ని సమస్యలున్నప్పుడు తలనొప్పి కాకపోతే కాలు నొప్పి వస్తుందా? తీర్చలేని సమస్య అంటూ ఏది ఉండదు మేఘన. నీలాంటి వాళ్ళున్న ఇంట్లో సులువుగా తీర్చే సమస్యలు కూడా సునామీలా కనిపిస్తాయి. బాగుంది మీ వరుస. పుట్టి కొట్టడం చేత కానోడు కట్టుపుల్ల మీద కోపడ్డాడంట. అలా ఉంది మీ తీరు. మీ తమ్ముడు పిచ్చోడైతే మధ్యలో నా మీద విరుచుకు పడతావేంటి? మేఘన, వాడికి పిచ్చి పట్టలేదు, కొంచెం మెంటల్ గా డిస్టర్బ్ అయ్యాడు అంతే. అనే తీరు మారినంత మాత్రాన వచ్చిన వ్యాధి మారిపోతుందా? పేరేది పెట్టినా రోగం అదే, పిచ్చితనవే. ఇందాక నేను ఇచ్చిన స్టేట్మెంట్ 100% కరెక్ట్ అని ప్రూవ్ చేస్తున్నావు. అవునండి, అవును.
మీరు తీర్చేసే పెద్ద పెద్ద సమస్యలకు కూడా నేనే అడ్డుపుల వేస్తాను, నేనే అడ్డుకోడలు కడతాను, అంతే కదా? అది కాదు మేఘన, అమ్మ మామూలుగానే ఏం చెప్పినా వినదు. తను చెప్పింది అందరూ వినాలనుకుంటుంది, తన దారిలోనే అందరూ నడవాలనుకుంటుంది. అందుకే కిరణ్ సమస్య తీరడానికి కొంచెం సమయం పడుతుంది. అమ్మనేదో మా దారికి తెచ్చుకుందామని, ఈ సమస్యకు ఒక పరిష్కారం కనుక్కుందామని మేం ప్రయత్నిస్తూ ఉంటే నువ్వు అమ్మ వెనకే తానా అంటే తందానా అంటూ సమస్యని పెద్ద చేస్తున్నావు, పరిష్కారం కనుక్కోకుండా అడ్డుపడుతున్నావు. మీ చేతకంతనానికి నా మీద నిందలు వెయ్యొద్దు. మీరే అంటున్నారు కదా మీ అమ్మగారు ఏది వినరని, మూర్ఖంగా ఉంటారని. ముందు ఆవిడ మూర్ఖత్వాన్ని తగ్గించండి, మొండితనాన్ని కిందకి దించండి, అప్పుడు నన్నేమన్నా అనండి. అటు తిరిగి ఇటు తిరిగి మా అమ్మ మీదే పడ్డావా? ఇది మరీ బాగుంది. అన్నవన్నీ నువ్వనేసి మళ్ళీ నా మీదకు గురి పెడుతున్నావా? మీ అమ్మ ఏది వినదని అన్నది నువ్వే కదా. ఆవిడ అనుకున్నదే మనం అందరం చెయ్యాలని ఆవిడ అనుకుంటుందని చెప్పావు కదా. ఆవిడ గారికి చెప్పడమూ చేత కాదు, ఆవిడ ముందు నిలబడి అడగడమూ చేత కాదు. మధ్యలో నాలాంటి అమాయకురాల మీద అరవడం మాత్రం బాగా తెలుసు. మేఘన, కుటుంబం అన్నాక అందరూ ఒకేలా ఉండరు. ఒక్కొక్కరిది ఒక్కో తీరుంటుంది, ఒక్కొక్కరిది ఒక్కో పద్ధతి ఉంటుంది. అందరితో సర్దుకుపోవాల్సి ఉంటుంది, కలిసిమెలిసి మెలగాల్సిన పరిస్థితి ఉంటుంది. పెద్ద కోడలుగా ఇవన్నీ అర్థం చేసుకోవాలి, కానీ రాద్ధాంతం చేయకూడదు. అవునవును, ఈ ఇంట్లో ప్రతిదానికి రాద్ధాంతం చేసేదాన్ని నేనే, సర్దుకుపోయి బ్రతకడం చేతకందాన్ని కూడా నేనే. అంతే కదా మీరు చెప్పాలనుకుంటున్నది? నేను చెప్పాలనుకున్నది అది కాదు మేఘన. సర్దుకుపోయి బ్రతకడం వల్ల కొన్ని సమస్యలు రావు అంటున్నాను. అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళటం వల్ల సమస్యల్ని త్వరగా పరిష్కరించుకోవచ్చు అంటున్నాను. నీకు సరైన సలహాలు ఇవ్వడం చేత కాదు, కనీసం సర్దుకుపోయి బ్రతుకుతావా అంటే అది లేదు. వాళ్ళ తప్పుల్ని వీళ్ళ తప్పుల్ని ఎత్తి చూపించడం తప్ప ఇంకేం చేస్తున్నావు? వాయ్ కాపుతారా? ఎవరి మీద ఉన్న కోపం అంతా తీసుకొచ్చి నా మీద చూపిస్తున్నావు? భార్య అంటే ప్రేమించడానికి ఉంటుంది, అంతేకాని ఇలా పైత్యం అంతా చూపించడానికి కాదు. మేఘనా, నీకు చెప్పేది ఎప్పటికీ అర్థం కాదు. నీ దారిలోనే నువ్వు వెళ్తావు, నీకు నచ్చినట్టే నువ్వు చేస్తావు, అంతేకాని ఎదుటి వాళ్ళని అర్థం చేసుకోవడానికి అస్సలు ప్రయత్నించావు. సరే, ఇప్పుడు చెప్తున్నాను విను. కిరణ్ సమస్య తీరే వరకు నువ్వు ఇంట్లో అనవసరమైన రాద్ధాంతాలు చేయకు, అనవసరమైన అడ్డుపుల్లలు వేయకు. అమ్మ ఏం మాట్లాడినా దానికి తానా అంటే తందానా అని దరువేయకు. అర్థమైందా? అవునవును, ఈ ఇంట్లో నేను ఒక్కదాన్ని తానా అంటే తందానా అంటాను. ఒక అలుసైపోయాను నేనంటే, ఇంతకు భయం లేకుండా పోతుంది.